కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు విషయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఈ తరహా ప్రవర్తనను ఎవరైనా తప్పుపడతారు. అయితే ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకుని నడిపించిన డ్రామా అంతా ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి టీడీపీ నాయకుడి కంటే మరింత దారుణంగా ఐఏఎస్లు అందరికీ ఫోన్లు చేసి సమావేశం పెట్టి జగన్ తీరును ఖండించి సీఎంకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. దీనికి ఐఏఎస్ల సంఘం అధ్యక్షుడైన ఏకే పరిడా సారథ్యం వహించారు. ఇంతవరకు ఓకే అనుకుందాం, కానీ సాక్షాత్తు ఐఏఎస్ల సంఘం అధ్యక్షుడు ఏకే పరిడాకే అన్యాయం జరిగింది. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఐఏఎస్లో అత్యంత సీనియర్ అధికారి ఆయనే. ధర్మంగా అయితే చక్కెర కంటే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు పరిడాకి దక్కాలి, కానీ ఇవ్వలేదు. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. సహజంగా ప్రభుత్వంతో ఐఏఎస్లు ఎవరూ ఢీకొట్టరు. అందుకు కారణం చాలా ఉంటాయి. కీలక పోస్టింగ్లు, రకరకాల అంశాలు. కానీ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఏకే పరిడా ఏపీలో కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా బాక్సెట్ తవ్వకాలకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంతకం తర్వాతే ఆయన జీవో జారీ చేశారు. అయితే ఈ జీవో వివాదాస్పదం కావడంతో చంద్రబాబు నాయుడు మొదలుకొని మంత్రులు అందరూ చేయని తప్పుకు పరిడాను బలి చేశారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా విలేకరుల సమావేశం పెట్టి మరీ మంత్రి సంతకం చేయకుండానే పరిడా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. సాక్షాత్తు ఐఏఎస్ల సంఘం అధ్యక్షుడి విషయంలోనే చంద్రబాబు సర్కారు ఎంత దారుణంగా వ్యవహరిస్తే ఇక మిగిలిన వారికి దిక్కెవరు? అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అంటే అధికారంలో ఉన్నవారు తాము చేసిన తప్పులను ఐఏఎస్ల మీద తోసిపుచ్చేయచ్చన్నమాట. కలెక్టర్ బాబు విషయంలో ఐఏఎస్లు తప్పుపట్టడంలో అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. కానీ ఐఏఎస్ల సంఘం అధ్యక్షుడికి అన్ని రకాల అన్యాయాలు జరిగితే అది అఖిల భారత సర్వీసు అధికారులు స్పందించకపోతే ఎవరు స్పందించాలి మరి? అంటే ఐఏఎస్లు అంటే ప్రభుత్వం చెప్పినట్లు ఆడాల్సిందేనా? ఐపీఎస్ల సంఘం స్పందించటం లేదని కొంతమంది ఐఏఎస్లు బాధపడుతున్నారట. ఈ బాధ సిన్సియర్గా అయితే ఓకే, అది చంద్రబాబుకు మేలు కోసం అయితే భవిష్యత్తులో వారు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.